హాయ్ వెల్కమ్ టు టెక్నికట్ అండి. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూద్దాం. సో అందులో టాపిక్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ హై వోల్టేజ్ ప్రోబ్ అండ్ క్లాంప్ అండ్ కరెంట్ ప్రోబ్. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే హై వోల్టేజ్ ప్రోబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం చూద్దాం. హై వోల్టేజ్ ప్రోబ్, హై వోల్టేజ్ ప్రోబ్. ఈ యొక్క హై వోల్టేజ్ ప్రోబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే టు మెజర్ హై వోల్టేజెస్, టు మెజర్ హై వోల్టేజెస్, టు మెజర్ హై వోల్టేజెస్ లైక్ ఏసీ ఆర్ డిసి, అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ కావచ్చు, డైరెక్ట్ కరెంట్ కావచ్చు. సో దాన్ని మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క హై వోల్టేజ్ ప్రోబ్ అనేది ప్రిఫర్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటి అంటే టు అబ్జర్వ్ ద టైమ్ వేరింగ్ వేవ్ ఫార్మ్స్, టు అబ్జర్వ్ టైమ్ వేరియింగ్ to observe time varying waveforms in oscilloscope. సో సిఆర్ఓలో మనకు వచ్చే వేవ్ ఫామ్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ హై వోల్టేజ్ ప్రోబ్ అనేది దాన్ని యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా టెస్ట్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క టెస్ట్ సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. టెస్ట్ సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి అంటే లైక్ దేంట్లో అంటే మైక్రో కంట్రోలర్స్ కానీ, యాంప్లిఫైయర్స్ కానీ, అదేవిధంగా యాంప్లిఫైయర్స్. సో ఇలాంటి వాటిల్లో నాకు వచ్చే సిగ్నల్ని టెస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క హై వోల్టేజ్ ప్రోబ్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. అంటే లైక్ మనకు డిఫరెంట్ వేవ్స్ ఉంటాయి, సైన్ వేవ్ అని, స్క్వేర్ వేవ్ అని, పల్సెస్ అని, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీటిని అబ్జర్వ్ చేసుకోవడానికి ఆస్కిలోస్కోప్ అబ్జర్వ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. అంటే ఈ యొక్క మనకు సిఆర్ఓ, మీరు ఎప్పుడన్నా ల్యాబ్కి వెళ్ళినప్పుడు అందులో సిఆర్ఓలో డిఫరెంట్ సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట, సైన్ వేవ్, స్క్వేర్ వేవ్, పల్సెస్ ఇలాంటివన్నీ. సో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ మెజర్ చేసుకోవడానికి, వాటిని అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తాం ఒకటి. ఇంకోటి ఏంటి అంటే ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లం కోసం కూడా యూజ్ చేస్తాం. ఈ యొక్క సిగ్నల్స్లో ఈ యొక్క మైక్రో కంట్రోలర్స్, యాంప్లిఫైయర్స్, అదేవిధంగా లాజిక్ సర్క్యూట్స్లో మనం ఏం చేస్తామంటే సిగ్నల్స్ ట్రేస్ చేసుకోవడానికి, ఈ టెస్ట్ సిగ్నల్స్ అబ్జర్వ్ చేయడానికే కాదు ట్రేస్ చేయడానికి కూడా. అంటే మనం ఇచ్చే సిగ్నల్ని ఇక్కడ సిగ్నల్స్ని ట్రేస్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. అంటే దాంతోపాటుగా ప్రాబ్లం ఏంటి, అంటే సిగ్నల్ అనేది ఎక్కడైనా ఆగిపోయిందా, ఎక్కడైనా డిస్టర్బ్ అయిందా అని టెస్ట్ చేసుకోవడానికి కూడా మనం ఏం చేస్తారంటే ఒక ట్రబుల్ షూటింగ్ పర్పస్ కోసం కూడా ఈ హై వోల్టేజ్ ప్రోబ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే డీబగ్గింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్. సో దీనికి యూజ్ అవుతుంది అన్నమాట హై వోల్టేజ్ ప్రోబ్ అనేది. సో నెక్స్ట్ ఏంటంటే మనకు కరెంట్ ప్రోబ్ గురించి చూద్దాం. కరెంట్ ప్రోబ్. సో సెకండ్ వన్ ఏంటి అంటే నాకు కరెంట్ ప్రోబ్. ఈ కరెంట్ ప్రోబ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే నాకు కరెంట్ మెజర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే నాకు ఈ కరెంట్ ప్రోబ్ అనేది, సో ఇదన్నమాట కరెంట్ ప్రోబ్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. సో ఇది ఎలా ఉంటుందంటే నాకు ఇట్ ఈస్ సిమిలర్ టు ట్రాన్స్ఫార్మర్.
ఇట్ ఈస్ సిమిలర్ టు ట్రాన్స్ఫార్మర్. నాకు ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే అందులో ఐరన్ కోర్ యూస్ చేసుకుంటాం, దీంట్లో ఫెర్రైట్ కోర్ యూస్ చేస్తాం. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే నాకు ఇక్కడ హియర్ యూజింగ్ ఫెర్రైట్ కోర్, హియర్ యూజింగ్ ఫెర్రైట్ కోర్. ఓకే, అందులో ఐరన్ కోర్ అని తీసేసుకుంటాం, ఇందులో ఫెర్రైట్ కోర్ అని తీసేస్తాం. సో ఇట్ వర్క్స్ సిమిలర్ టు కరెంట్ ట్రాన్స్ఫార్మర్. ఇట్ వర్క్స్ సిమిలర్ టు కరెంట్ ట్రాన్స్ఫార్మర్. మనకు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇలా ఉంటాయి అన్నమాట. సో అలాగా ఇది వర్క్ అవుతుంది కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో ఇందులో ప్రైమరీలో ఎలా ఉంటుంది అంటే నాకు ఓన్లీ సింగిల్ కాయిల్ ఉంటుంది. ఇక్కడ నాకు ప్రైమరీలో సింగిల్ టర్న్ ఉంటుంది, సింగిల్ కండక్టర్ ఆర్ కాయిల్. అదే నాకు సెకండరీ సైడ్ వచ్చేసరికి మెనీ టర్న్స్ ఉంటాయి అన్నమాట, మెనీ టర్న్స్ అంటే వైండింగ్ అనేది ఉంటుంది. ప్రైమరీ సైడ్ ఏమో సింగిల్ కండక్టర్, ఇక్కడ ఇండికేట్ చేసాను చూడండి. సో ఇదన్నమాట, ఇది ప్రైమరీ, ఇది సెకండరీ, ఇది సెకండరీ. ఓకే, సో ఇది ప్రైమరీ సైడ్, ఇది సెకండరీ సైడ్, ఇలా ఉంటుంది. సో ఇది ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ ఏంటంటే ఈ కరెంట్ ప్రోబ్ యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ ఇదే దీని యొక్క అవుట్పుట్ అనేది మనం దేనికి ఇస్తామంటే యాంప్లిఫైర్కి ఇస్తాం. ఇక్కడ ఈ యాంప్లిఫైర్ అనేది ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ యాంప్లిఫైర్ ఏం చేస్తారంటే వీక్ ఇన్పుట్ సిగ్నల్ని, వీక్ ఇన్పుట్ సిగ్నల్ ఉంటుంది కదా, ఈ వీక్ ఇన్పుట్ సిగ్నల్ని లార్జ్ అవుట్పుట్ సిగ్నల్గా చేంజ్ చేస్తుంది. లార్జ్ అవుట్పుట్ సిగ్నల్గా మారుస్తుంది అన్నమాట. దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తారంటే యాంప్లిఫైర్ అనేది దాన్ని యూస్ చేసుకుంటాం. అంటే నేను ఇచ్చే ఇన్పుట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, నాకు అవుట్పుట్ వచ్చేక్కడ నాకు ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఉన్నప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ అనేది ఇలా వేరీ అవుతుంది. అది యాంప్లిఫైర్ యొక్క ఫంక్షన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యాంప్లిఫైర్ వర్కింగ్ ఎట్లా అంటే దీని యొక్క వర్కింగ్ ఈచ్ కండక్టర్లో నాకు 1 మిల్లీ యాంపియర్ వరకు మెజర్ చేయగలుగుతుంది. వచ్చే అవుట్పుట్ ఇది ఇన్పుట్ అంటే ఇది మెజర్ చేసేది 1 మిల్లీ యాంపియర్ వరకు క్యాపబిలిటీ ఉంటుంది అన్నమాట యాంప్లిఫైర్కి. వచ్చే అవుట్పుట్ నాకు ఎలా ఉంటుంది అంటే నాకు ఇక్కడ 1 మిల్లీ వోల్ట్ వరకు మెజర్ చేస్తుంది అన్నమాట. దాని క్యాపబిలిటీ ఏంటంటే 1 మిల్లీ యాంపియర్ వరకు విత్స్టాండ్ చేసుకోగలుగుతుంది. అవుట్పుట్ వచ్చే అక్కడ నాకు 1 మిల్లీ వోల్ట్ వరకు నాకు అవుట్పుట్ అనేది రిజల్టెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది ఈ యొక్క కరెంట్ ప్రోబ్ అనేది సమ్మింగ్ అంటే డిఫరెంట్ టైం సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట. ఇన్స్టంటేనియస్ వాల్యూస్ డిఫరెంట్ కండక్టర్స్ గుండా వచ్చేటివి, వాటిని సమ్మింగ్ అంటే సమ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం అన్నమాట. ఈ యొక్క కరెంట్ ప్రోబ్ అనేది డిఫరెంట్ సిగ్నల్స్ని సమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈక్వలైజింగ్, సమ్మింగ్ చేస్తుంది ప్లస్ ఈక్వలైజింగ్ కూడా చేస్తుంది అన్నమాట. ఈ యొక్క కరెంట్ ప్రోబ్ అనేది సమ్మింగ్ అండ్ ఈక్వలైజింగ్. సమ్మింగ్ అండ్ ఈక్వలైజింగ్. సో ఈ పర్పస్ కోసం కూడా మనం ఏం చేస్తారంటే
ఈ యొక్క కరెంట్ ప్రోబ్ అనేదాన్ని యూస్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఎఫెక్టివ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లాగా యూజ్ అవుతుంది. ప్లస్ ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అనేటివి ఇన్ 2 ఆర్ మోర్ కండక్టర్స్ గుండా వచ్చే వాటిని ఇన్స్టంటేనియస్ వాల్యూస్ని సమ్ చేసుకోవడానికి అండ్ ఈక్వలైజింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో అది ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తాం మనం ఏంటంటే ఇక్కడ సో ఇనిషియల్గా మనకు ఈ యొక్క యాంప్లిఫైర్ అవుట్పుట్ అనేది ఏం చేస్తారంటే ఈ యొక్క మీటర్కి అనేది ఇస్తాం. ఈ యొక్క మీటర్ అనేది ఏం చేస్తారంటే ఆ యొక్క వోల్టేజ్ని మనకి ఇది మెజర్ చేస్తుంది అన్నమాట. ఓకే. ఇక్కడ ఈ యొక్క 5 feet కేబుల్ అనేది ప్రిఫర్ చేస్తాం. దీని యొక్క అవుట్పుట్ క్లిప్ ఆన్ హెడ్కి యాంప్లిఫైర్కి 5 feet కేబుల్ అనేది యూస్ చేసుకుంటాం. దీన్ని మనం ఎర్తింగ్ అనేది ఇస్తాం అన్నమాట ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో అదేవిధంగా ఈ యొక్క యాంప్లిఫైర్కి దాని యొక్క రిజల్టెంట్ అవుట్పుట్కి ఇన్ బిట్వీన్ కూడా 2 feet కేబుల్ అనేది ప్రిఫర్ చేసుకుంటాం. ఇక్కడ యూస్ చేసే మీటర్ ఏంటి అంటే నాకు ఏసీ వోల్ట్ మీటర్ దాన్ని యూస్ చేసుకుంటాం. సో దాన్ని మనం ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది కరెంట్ ప్రోబ్ అనేది ఇది. సో కరెంట్ ప్రోబ్ గురించి ఏంటంటే మనకు ఇట్ ఈస్ సిమిలర్ టు ట్రాన్స్ఫార్మర్లో మనకు ఐరన్ కోర్ ఉంటుంది, ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు ఇందులో ఓన్లీ సింగిల్ కండక్టర్ మాత్రం ఉంటుంది అన్నమాట ప్రైమరీ సైడ్. సెకండరీ సైడ్ అనేది మెనీ టర్న్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఫెరైట్ కోర్ అనేది ప్రిఫర్ చేసుకుంటాం. అదే ట్రాన్స్ఫార్మర్లో అయితే ఐరన్ కోర్ అనేది యూస్ చేసుకుంటాం. ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుందంటే లైక్ సిమిలర్ టు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది టు మెజర్ ది హై కరెంట్స్. సో ఆ విధంగా ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇక్కడ యాంప్లిఫైర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ అనేది వీక్ ఇన్పుట్ సిగ్నల్ని లార్జ్ అవుట్పుట్ సిగ్నల్గా చేంజ్ చేసేసి దాని యొక్క అవుట్పుట్ని మనకి ఏదైతే మనం మీటర్ యూస్ చేసుకుంటున్నామో ఆ మీటర్కి ఇన్పుట్గా ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ దాని యొక్క క్యాపబిలిటీ ఏంటంటే ఒక కండక్టర్లో 1 mA వరకు విత్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. నాకు వచ్చే అవుట్పుట్ వచ్చేసరికి 1 mV అనేది అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ యొక్క కరెంట్ ప్రోబ్ యొక్క ఇంకో ఫంక్షన్ ఏంటి అంటే మనకు వచ్చే ఈ డిఫరెంట్ వేవ్ ఫామ్స్ డిఫరెంట్ కండక్టర్స్ గుండా వచ్చే కరెంట్స్ని అది సమ్మింగ్ చేస్తుంది ప్లస్ ఈక్వలైజింగ్ చేస్తుంది అన్నమాట. ఈ 2 ఫంక్షనింగ్ ఇది చేస్తుంది. అంటే మనకు వచ్చే ఇన్స్టంటేనియస్ వాల్యూస్ని ఇది మెజర్ చేస్తుంది అన్నమాట. ఓకే. సో అదన్నమాట. సో ఈ యొక్క కరెంట్ ప్రోబ్ గురించి వోల్టేజ్ ప్రోబ్ గురించి చూసాం కదా. సో వోల్టేజ్ ప్రోబ్ గురించి ఏం చెప్పాం మనము ఈ యొక్క వోల్టేజ్ ప్రోబ్ అనేది హై లెవెల్ వోల్టేజెస్ని మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ హై వోల్టేజ్ ప్రోబ్ అనేది ప్రిఫర్ చేసుకుంటాం. అది ఏదైతే ఏసీ కావచ్చు డీసీ కావచ్చు. ఈ హై వోల్టేజ్ మెజర్ చేసుకోవడానికి మనం ఇంకోటి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట రెసిస్టర్ బాక్స్ అనేది. అంటే వేరియింగ్ రెసిస్టర్ బాక్స్ అనేది ఉంటుంది. డిఫరెంట్ రెసిస్టెన్స్ మనం ఇంక్రీజ్ చేసే కొంది మనకు వోల్టేజ్ కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. కాకపోతే దాంతో పోల్చుకుంటే ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేసుకున్నాం హై వోల్టేజ్ ప్రోబ్ అనేది. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే అది ఒక ఆస్కిలోస్కోప్లో వేవ్ ఫామ్స్ని మనం ఏదన్నా ఒక టెస్ట్ సిగ్నల్ ఇవ్వాలి. స్క్వేర్ వేవ్ ఫామ్ కానీ సాటూత్ వేవ్ ఫామ్ కానీ ట్రయాంగులర్ వేవ్ ఫామ్ కానీ సైన్సోయిడల్ వేవ్ ఫామ్ కానీ ఇలాంటి వేవ్ ఫామ్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క రిజల్టెంట్ అవుట్పుట్ అనేది నాకు ఎలా ఉంది అని అబ్జర్వ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ హై వోల్టేజ్ ప్రోబ్ అనేది ప్రిఫర్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక మైక్రో కంట్రోలర్స్ కానీ యాంప్లిఫైయర్స్లో మనం ఇచ్చే సిగ్నల్స్ని ట్రేస్ చేసుకోవడానికి అంటే ఆ సిగ్నల్ అనేది రీచ్ అవుతుందా లేదా, లేదు మిడిల్ ఏమైనా డిస్టర్బ్ అయిందా. సో అలా ట్రబుల్ షూటింగ్ పర్పస్ డీబగ్గింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ పర్పస్లో దానికోసం కూడా మనం ఏం చేస్తారంటే ఈ హై వోల్టేజ్ ప్రోబ్ అనేది ప్రిఫర్ చేసుకుంటాం. ఓకే. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే. థ్యాంక్ యూ.